బ్రిటిష్ పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా పాతబస్తీలోని శాలిబంద భారత్ గుణవర్ది లైబ్రరీ దగ్గర నుంచి తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ రాజు నారాయణ ముదిరాజు, కన్వీనర్ ఈ ముత్యం యాదవ్, కో కన్వీనర్ శ్యామరావు, మహాత్మా గాంధీ శాంతి పురస్కారం అవార్డు గ్రహీత ప్రొటెల్ సదానంద యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వివిధ స్కూల్ విద్యార్థులతో అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేటి తరం వారికి క్విట్ ఇండియా గురించి తెలియదు అన్నారు. నాడు పెద్దలు చేసిన పోరాటం గుర్తు చేస్తూ నేటి సమాజానికి అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్రినాక ఏసీపీ సిఐ ఆర్కే శాస్త్రి, పలువురు రాజకీయ, విద్యా, పోలీసు ఉన్నతాధికారులు, నేతలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యాదవ్ కాంగ్రెస్ సీనియర్ లీడర్. ఈరోజు 1942లో మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిరాహార దీక్ష చేస్తూ దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముమ్మరం చేసి 1947 ఆగస్టు 15 రోజు బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి పారదోలిలు 1942లో ఈ ఉద్యమానికి నాంది పలికిన రోజు. కాబట్టి ఈరోజు మనం క్విట్ ఇండియా ఉద్యమాన్ని మన ఇక్కడ స్కూల్ పిల్లలే కానీ కాలేజ్ పిల్లలతో కానీ ఒక ర్యాలీ వైజ్గా తీసుకొని పిల్లలకు అవేర్నెస్, పబ్లికే కానీ అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఇచ్చేస్తూ మన దేశం గురించి, మన దేశ స్వతంత్రం గురించి, మన పూర్వీకులు పడ్డ కష్టం గురించి, మహాత్మా గాంధీ పడ్డ నిరాహార దీక్ష ఉద్యమం గురించి ఎంతగానో పాటుపడ్డాడు, ఎంత ఇది చేసుకుంటూ పోయాడు. అదే రోజు ఎంతో శాంతియుతంగా ఉద్యమం. శాంతినికేతన్ యూపీఎస్ హెచ్ఎంని ఆ రోజుల్లో మన బ్రిటిష్ పాలకులు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని తీసుకొచ్చి మనం ఈరోజు ఇట్లా నుంచున్నామంటే ఆ మహానుభావుల త్యాగ ఫలాలే. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు క్విట్ ఇండియా అంటే బ్రిటిష్ పాలకులు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎంత తీవ్రంగా చేశారో మీరందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ రోజుల్లో ఈ స్టేజ్లో మనం ఉన్నామంటే, భారతదేశం ఈ స్టేజ్లో ఉందంటే మరి మన పూర్వీకులు చేసిన త్యాగ ఫలాలు అవన్నీ కూడా గుర్తు చేసుకొని మనం భారతదేశాన్ని మనం కూడా కష్టపడి మంచి ఉన్నత స్థాయికి పోయి భారతదేశం ఇంకా ప్రపంచంలో ఒక నెంబర్ 1 స్థాయికి తీసుకురావాలని ఆశిస్తూ విరమిస్తున్నాం. పేరు అల్లం భాస్కర్, పిసిసి కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 9th క్విట్ ఇండియా 1942 రోజు. ఆ రోజు మహాత్మా గాంధీ గారు, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఎంతోమంది మహానుభావులు ఈ దేశం కొరకు స్వాతంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో బ్రిటిష్ నుంచి భారతదేశం సాధించుకోవాలని క్విట్ ఇండియా మూమెంట్ను ఉధృతంగా మూమెంట్ చేసిన రోజు ఈరోజు. ఆ ఉద్యమం చేసేపట్టుకనే భారతదేశం మనకు 15 ఆగస్టు 1947లో మనకు బ్రిటిష్ వారు మనకు రాజ్యాన్ని, అధికారాన్ని పూర్తిగా బదలాయించి భారతదేశం స్వాతంత్రంగా నిలబడటానికి ఆ రోజు చేసిన మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్